ఏపీ హిస్టరీ డిస్కస్ చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో శాతవాహనుల యొక్క వంశనామం అలాగే కులం గురించి తెలుసుకుందామండి. శాతవాహన పదానికి ప్రాకృత రూపమే శాతవాహన. శాతవాహన, శాతవాహన, శతకర్ణి ఈ పదాలు సమానార్థకాలుగా కనిపిస్తాయి. అంటే ఇవన్నీ ఒకేలా కనబడతాయి మనకి. అలాగే ప్రాచీన తమిళ కావ్యమైన శిలప్పదికారంలో నూర్వార్ కన్నార్ అనే పేరుంది. ఇది శాతకర్ణికి తమిళ రూపం అంట. ఓకే అండి. శాతవాహన 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 శతకర్ణి ఇవన్నీ సమార్థకాలు. ప్రాచీన తమిళ శిలప్పదికారంలో నూర్వార్ కన్నార్ అనే పేరుంది. ఇది శాతకర్ణికి తమిళ రూపం. తర్వాత ఆంధ్రజాతిలో అశ్వక గణం ఉన్నట్లు వారి పేరునే అశ్వక గణం. వారి పేరునే అశ్వక లేదా అశ్వక లేదా అశ్వక జనపదం ఏర్పడి ఉంటుందని అభిప్రాయం. ఈ జనపదం ఆంధ్రజాతిలో అశ్వక గణం ఉన్నట్లు వారి పేరునే అశ్వక లేదా అశ్వక జనపదం ఏర్పడిందని ఒక అభిప్రాయం ఉంది. ఈ జనపద ప్రాంతంలోనే శాతవాహన విజృంభణ జరిగింది. ఇది అశ్వక జనపదంలోనే శాతవాహన విజృంభణ జరిగింది. అందుచేత అశ్వకులకు శాతవాహనులకు సన్నిహిత సంబంధం ఉంది. సో మన శాతవాహనుల విజృంభణ ఎక్కడ జరిగిందండి? అశ్వక జనపదంలో శాతవాహన విజృంభణ జరిగింది. అందుకని అశ్వకులకి శాతవాహనులకి సన్నిహిత సంబంధం ఉండవలే అని మన ఆథరు ఈ పుస్తకం రాసిన తేల్చారనమాట. తర్వాత కులం. శాతవాహనులు బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు అనే భిన్న వాదాలు ఉన్నాయి. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క తిరి పెట్టుకున్నారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు అని. అది మొదటి శాతకర్ణి అశ్వమేధ, వాజపేయి లాంటివి అనేక వైదిక కృతువులు జరిపించాడటండి. శాతవాహనలో మొదటి శాతకర్ణి అంటే చిముకుడి కొడుకు అనమాట. అంటే మొదటి రాజు చిముకుడు, శ్రీ చిముకుడు 30 రాజుల్లో ఆయన కొడుకు మొదటి శాతకర్ణి. ఈయన అనేక వైదిక కృతువులు అంటే అశ్వమేధ, వాజపేయి అలాంటివి చేస్తారు కదా రాజులు. ఏదైనా యుద్ధాలు గెలిచిన తర్వాత అశ్వమేధం యాగం, వాజపేయి యాగం అలాంటివి జరిపించాడు అనమాట.